నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన అఖిలపక్ష నేతలు. కులగణన సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్ చట్టం తెచ్చామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతిగా ఎంపికైన జగదీప్ ధన్కర్ పదవీకాలం మిగిలి ఉండగానే రాజీనామా చేయడం ఆశ్చర్యకరం. హైదరాబాద్లో తాజ్ కృష్ణ హోటల్లో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై విచారణకు సిబిఐకి అప్పగించాలని నిర్ణయించాం. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. అవసరానికి మించి ఎత్తుగా నిర్మించిన చెక్ డ్యాంల నిర్మాణమే కొంప ముంచింది, వరదలకు కారణమైంది. భీమ్గల్ మండలంలో నష్టపోయిన పంటలు, ధ్వంసమైన రోళ్లను పరిశీలించిన ఎంపీ ధర్మపురి అరవింద్. బోధన్లో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి బాధిత రైతులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. హైదరాబాద్లోని ఖైరతాబాద్ భారీ వినాయకుని సహచర ఎమ్మెల్యేలతో కలిసి దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. తెలంగాణ ప్రతీక ఖైరతాబాద్ గణేష్ అన్న ఎమ్మెల్యే ధన్పాల్. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ ను రద్దు చేయాలని నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన. పాల్గొన్న రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు సుమన్. కేసీఆర్ కు అవినీతి మరక అంటించింది హరీష్ రావు, కృష్ణారెడ్డిలే. మీడియాతో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ను దర్శించుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూతురు, ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుచరిత రెడ్డి. ప్రజావానికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి. నిజామాబాద్ కలెక్టరేట్ లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం. ఈ నెల 16న గణేష్ నిమజ్జన శోభయాత్ర నిర్వహించాలి. సార్వజనిక్ గణేష్ ఆలయ ప్రధాన అర్చకులు పశుపతి శర్మ వెల్లడి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు తగ్గిన వరద. ప్రాజెక్టులోకి 1.59 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో 14 గేట్ల ద్వారా 50,000 క్యూసెక్లను విడుదల చేస్తున్న అధికారులు. రక్తదానం ప్రాణదానంతో సమానం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 66వ ఆవిర్భావం సందర్భంగా జరిగిన రక్తదాన శిబిరంలో సిపి సాయి చైతన్య. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను అఖిలపక్ష నేతలు కలిశారు. సోమవారం రాజ్భవన్ కు వెళ్లిన అఖిలపక్ష నేతలు గవర్నర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ ను కలిసిన వారిలో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ప్రభుత్వ విప్లో ఆది శ్రీనివాస్, బీర్లా ఐలయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, సిపిఐ నేతలు నారాయణ, ఎమ్మెల్సీ నేలికంటి సత్యం ఉన్నారు. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లును ఆమోదించాలని కోరారు. తెలంగాణలో ఉన్న 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ ఆగస్టు 31న శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందిందని, ఈ మేరకు మూడ్ ఆఫ్ హౌస్ ను పరిగణలోకి తీసుకోవాలని అఖిలపక్ష నేతలు కోరారు. ఈ సందర్భంగా బీసీ జనాభా వివరాలు గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
మీడియాతో మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల ఎన్నికల కోసం 50% రిజర్వేషన్లు సీలింగ్ ఎత్తివేస్తూ చట్ట సవరణ చేశామని తెలిపారు. కులగణన సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కోసం చట్టం తెచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణలో 56.33% బీసీల జనాభా ఉందన్నారు. బీసీ సంఘాలు 42% రిజర్వేషన్లు కల్పించాలని పట్టుబడుతున్నాయి. కులగణన సర్వే నివేదిక దృష్టిలో పెట్టుకుని అఖిలపక్షం గవర్నర్ను కలిసి ఆమోదించాలని కోరినట్లు స్పష్టం చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతిగా ఎంపికైన జగదీప్ ధన్ఖడ్ పదవీకాలం మిగిలి ఉండగానే రాజీనామా చేయడం ఆశ్చర్యకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నగరంలోని తాజ్ కృష్ణ హోటళ్లలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని అభినందించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అందరూ ఒకే తాటిపైకి వచ్చి తెలుగు వారంతా సుదర్శన్ రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. నీలం సంజీవరెడ్డి, వివి గిరి, పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, ఎన్టీ రామారావు వంటి తెలుగు నేతలు గతంలో జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ నేడు తెలుగు నాయకులు జాతీయ రాజకీయాల్లో అంత కీలకంగా లేరని కామెంట్ చేశారు. ఇండియా కూటమి ఆలోచనను జస్టిస్ సుదర్శన్ రెడ్డి గౌరవించి ఎన్నికల బరిలోకి దిగారని తెలిపారు. ఆయన పోటీతో చేయడం వల్ల ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి గట్టి పోటీ ఇవ్వబోతుందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లు రద్దు చేయాలని, ఎన్డీఏ కూటమి రాజ్యాంగాన్ని కాపాడాలని, రిజర్వేషన్లను కాపాడుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బరిలోకి దిగాయని అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేయడం ఆశ్చర్యకరమని, అన్ని పరిణామాలను దేశ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారని తెలిపారు. తెలుగు వ్యక్తికి జాతీయ స్థాయిలో అత్యున్నత పదవిని చేపట్టేందుకు అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఆయా పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్, కేసీఆర్, ఓవైసీతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 42 మంది ఎంపీలు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. 18 ఏళ్లకు ఓటు హక్కు ఇచ్చిన రాజీవ్ గాంధీ ఆలోచన ఒకవైపు, ఓటు చోరు ఆలోచనతో మరో పార్టీ ఇంకోవైపు దేశంలో ఉన్నాయని కామెంట్ చేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి సుదీర్ఘ అనుభవం ఉందని, ఆయన వివిధ హోదాల్లో రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేశారని గుర్తు చేశారు. జెండా లేని జస్టిస్ సుదర్శన్ రెడ్డికి అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఒక జాతీయ నాయకుడు నక్సలైట్ అని అంటున్నారని తెలిపారు. నక్సలిజం ఒక విధానం మాత్రమేనని, నక్సలిజం ఫిలాసఫీ నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు, మనకు నచ్చని ఫిలాసఫీతో వాదించి గెలవాలన్నారు. కానీ అంతం చేస్తానంటే కుదరదంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరంలో విచారణకు సీబీఐకి అప్పగించాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కాళేశ్వరంపై జస్టిస్ చంద్రఘోష్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో సహా అన్ని పార్టీల సభ్యులు ఆ నివేదికపై తమ అభిప్రాయాలను సభలో జరిగిన సుదీర్ఘ చర్చలో పంచుకున్నారు. ఈ మేరకు కాళేశ్వరంపై విచారణకు సీబీఐకి అప్పగించాలని నిర్ణయించామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఆదివారం రాత్రి ప్రకటించారు. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించే విషయంలో సర్కార్ ప్రత్యేక ప్రొసీజర్ను ఫాలో కానుంది. కాగా 2022లో రాష్ట్రంలోకి సీబీఐ రాకపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిషేధం విధించగా ప్రస్తుతం ఆ నిషేధాన్ని ఉపసంహరించుకునేందుకు రేవంత్ సర్కార్ పూనుకుంది. అసెంబ్లీలో కాళేశ్వరంపై చేసిన తీర్మానం కాపీతో పాటు విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్, జస్టిస్ చంద్రఘోష్ రిపోర్ట్లను జత చేసి సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖకు లేఖను రాసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్రం నుంచి లేఖ అందిన వెంటనే సీబీఐ స్పెషల్ టీంతో కాళేశ్వరం అవకతవకలపై విచారణను ప్రారంభించనున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ పినాకి చంద్రఘోష్ ను విచారణ కమిషన్ నియమించడం జరిగింది. ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష. అవసరానికి మించి ఎత్తుగా నిర్మించిన చెక్ డ్యాంల నిర్మాణమే కొంప ముంచిందని, వరదలకు కారణమైందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు.
ఇటీవల కురిసిన వర్షాలు వరద కారణంగా భీమ్గల్ మండలంలో నష్టపోయిన పంటలను ధ్వంసమైన రోళ్లను నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మంత్రిగా ఉన్న ప్రస్తుతం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన వాళ్లకు ప్రయోజనం కలిగించేలా తీసుకున్న నిర్ణయాలే వరద ప్రమాదాన్ని తెచ్చిపెట్టాయన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని వాగులపై చెక్ డ్యాం నిర్మాణం విషయంలో ప్రశాంత్ రెడ్డి చేసిన పొరపాట్లే ఈ వరద కష్టాలకు కారణమని ఎంపీ ఆరోపించారు. కమిషన్ కకృతితో చెక్ డ్యాంలు హైట్ను అవసరానికి మించి డిజైన్ చేయించి ఎస్టిమేషన్ను పెంచి నిర్మించారని, దాని కారణంగానే భారీ వర్షాలకు కట్టలు తెగిపోయాయని వరద ముప్పు ఏర్పడి ఇంత పెద్ద నష్టం వాటిల్లిందన్నారు. వందల ఎకరాల్లోని పంట పొలాల్లో ఇసుక మెట్టలు వేశాయని అరవింద్ అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కకృతి ఈ వరదలకు కారణమని అరవింద్ సంచలన ఆరోపణలు చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎకరానికి ₹50,000 పంట నష్టపరిహారం చెల్లించాలని అరవింద్ డిమాండ్ చేశారు. పంట పొలాలలో వేసిన ఇసుక మెట్టలను యుద్ధ ప్రతిపాదకన ప్రభుత్వమే తొలగించాలని ఎంపీ అరవింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గత కేసీఆర్ ప్రభుత్వం అంతటి పనికి మాలిన ప్రభుత్వం మరొకటి లేదని అన్నారు. వరద కారణంగా నష్టపోయిన బాధితులు రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ అరవింద్ అన్నారు. ఆయన వెంట జాతీయ పసు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, భీమ్గల్ మండల బీజేపీ నాయకులు మధు, యోగేశ్వర్, నర్సయ్య, సంధ్య, రాజు తదితరులు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఎంతవరకు ఇస్తారు? కనీసం ₹50,000 ఎకరానికి ఇవ్వాలన్నది ప్రాక్టికల్ డిమాండ్. పొలిటికల్ డిమాండ్ అంటే 2 లక్షల రూపాయలు కనీసం ₹50,000 ఇవ్వాలి. ఒకటి. రెండోది, ఎప్పుడు ఎక్కువ నష్టపోయేది ఇసుక కొట్టుకొస్తుంది పొలాలకు. ఇసుక కొట్టుకొచ్చినప్పుడు వీళ్ళు ప్రభుత్వాలు, ఇంతకుముందున్న ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం, దానంత పనికిమాల ప్రభుత్వం ఇంకోటి లేకుండా, ఇక్కడ ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఈ నియోజకవర్గంలో చెక్ డ్యాంలు డిజైన్లు ఒకటి, ఆయన ఎస్టిమేట్లు పెంచుకోవడానికి, ఆయన మనుషుల కమిషన్లు ఎక్కువ ఇప్పించుకోవడానికి హైట్ పెంచేసి, ఆ హైట్ పెంచినందుకు కట్టలు తెగిపోవడం అన్నది ఇక్కడ చాలా రెగ్యులర్గా జరిగిన సమస్య. తెలంగాణ ప్రతీక ఖైరతాబాద్ గణేష్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పేర్కొన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, సహచర ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పల్వాయ్ హరీష్, రామారావు పటేల్ కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజ ఆరతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ తెలంగాణ హిందూ ధర్మ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భారతదేశంలో అత్యంత ఎత్తైన ఉత్సవ విగ్రహంగా పేరు పొందిన ఖైరతాబాద్ గణేష్కు లడ్డూకు ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఆ గణేశుని ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకోవడం జరిగిందన్నారు. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సహచర ఎమ్మెల్యేలను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ను వెంటనే రద్దు చేయాలని జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు రమణ్ రెడ్డి, ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు సుమన్ కుమార్ డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట నల్ల టీషర్ట్స్, బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమల్లోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ఈ సందర్భంగా ఉద్యోగులు పేర్కొన్నారు. అనంతరం సుమారు 400 మంది ఉద్యోగులతో వారు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి బయలుదేరారు. ఈ కార్యక్రమానికి టీజీఈజేసీ సురేష్, కృష్ణారెడ్డి, నేరెల శ్రీనివాస్, మోహన్, టీజీఈజేసీ జిల్లా కార్యవర్గ సభ్యులు నేతికుంట శేఖర్, శ్రీకాంత్, వినోద్, ప్రశాంత్, బాలయ్య, అమృత్ కుమార్, చిట్టి నారాయణ రెడ్డి, నాగరాజు, పోల శ్రీనివాస్, జాఫర్ హుసేన్, జాకిర్ హుసేన్, కృష్ణమూర్తి, విజయలక్ష్మి, స్వామి, మాణిక్యం, వినిత, శశికాంత్ రెడ్డి, సృజన్ కుమార్, రాజశేఖర్, ప్రవీణ్ రాజ్, జ్ఞానేశ్వర్ రెడ్డి, చంతన్, సూర్యప్రకాష్, మంజుల, ఇందిరా, గీతారెడ్డి, శ్రీవేణి, పద్మ, విజయలక్ష్మి, శ్రీప్రియ తదితరులు హాజరయ్యారు. ఈరోజు టీజీజేఏసీ వారు ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు తర్వాత రాష్ట్ర కార్యవర్గము ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఐడిఓసి నందు మేము పెద్ద ఎత్తున ఇక్కడ గ్యాదర్ అయి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ వేదికగా మేము గవర్నమెంట్కు అప్పీల్ చేస్తున్నాము. ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది, 2 years మేము వేచి ఉన్నాము. కానీ గవర్నమెంట్ నిన్న మొన్న రిలీజ్ చేసింది, సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి జీపీఎఫ్ రిలీజ్ చేసింది. కానీ ఎంతమంది
ఎంతమందో ఎన్నో అవసరాల కొరకు ఎంప్లాయీస్ అందరూ కూడా మా శాలరీలో కోత విధించుకొని మా అవసరాలను రిస్ట్రిక్ట్ చేసుకొని కోత విధించుకొని మేము జీపీఎఫ్ కానీ ఒక టీఎస్జిఎల్ఐ కానీ మేము మా దాంట్లో డిడక్షన్ అవుతుంది. ఈ డిడక్షన్ అయిన అమౌంట్ మాకే ఇవ్వమంటున్నాము. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కుమార్తె ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుచరిత రెడ్డి ఆదివారం నాడు సాయంత్రం శ్రీ కేదారేశ్వర ఆశ్రమం వ్యవస్థాపకులు మంకిరాములు మహారాజును ఆశ్రమంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాములు మహారాజ్ తెలపడం జరిగింది. నిత్య అన్నదానం కోసం భవనం పనులు చురుగ్గా జరుగుతున్నాయని, ఇంకా దాతలు ముందుకు రావాలని, ఫౌండేషన్ ద్వారా కూడా కొంతమేర విరాళం ఇవ్వాలని కోరడం జరిగింది. సుచరిత రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమంలో దైవభక్తితో పాటు ఆరోగ్యానికి ఆహ్లాద వాతావరణం ఏర్పాటు చేసిన మహారాజ్ దేశం మొత్తం తెలిసేలా ఈ ఆశ్రమం ఉందని, ఆధ్యాత్మికత ఇలాంటి మహారాజ్ల వల్లే ఇంకా కొనసాగుతుందని, వేల మంది భక్తుల సంకల్పంతో ఈ ఆశ్రమ పనులు మంకిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో విజయవంతంగా సాగుతున్నాయని, ఇలాగే హిందూ ధర్మ పరిరక్షణ కోసం తమ వంతు తోడ్పాటు తప్పగా అందిస్తామని తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి శాఖలకు చెందిన జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. అత్యవసరమైతే తన అనుమతి తీసుకుని తమ కింది స్థాయి అధికారిని ప్రజావానికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులే స్వయంగా ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనాలని స్పష్టం చేశారు. సోమవారం ఐడీఓసీలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లతో కలిసి కలెక్టర్ ప్రజావాణి ఫిర్యాదులు స్వీకరించారు. 74 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందించారు. ఎంతో కీలకంగా భావించే ప్రజావానికి జిల్లా అధికారులు గైరాజరు కాకూడదని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ సాయగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిపిఓ శ్రీనివాసరావు, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, కలెక్టరేట్ ఏఈఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఏకతాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లిన బోధన్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులతో కలిసి పర్యటించారు. గోదావరి ఉధృతి వల్ల నవీపేట్ మండలం యంచా, అల్జాపూర్, మిట్టాపూర్, కోస్లీ తదితర ప్రాంతాల్లో నీట మునిగిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరద ప్రవాహం దాటికి కొట్టుకుపోయిన పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి రోడ్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్లు తదితర వాటిని పరిశీలించారు. వరద నీటిలో మునిగి ఇసుక మెట్టలు వేసిన వరి, మొక్కజొన్న, సోయా, పసుపు పంటలను పరిశీలించారు. కోస్లీ పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది వరద ప్రవాహాన్ని గమనించారు. వరదల వల్ల వాటిల్లిన నష్టం గురించి, ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బాధిత రైతులు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఎమ్మెల్యే కలెక్టర్లకు పరిస్థితి తీవ్రతను వివరిస్తూ ఆవేదన వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బాధిత రైతులు, ప్రజలకు ధైర్యంగా ఉండాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. వాతావరణ మార్పుల ప్రభావంతో అతి భారీ వర్షాలు కురిసిన కారణంగా శ్రీరామ్ సాగర్ కు వరద పోటెత్తి గోదావరి పరివాహక ప్రాంతాలు ముప్పునకు గురయ్యాయని అన్నారు. 4 రోజులుగా వరి పైరు, ఇతర పంటలు నీట మునిగి ఉండడం వల్ల చేతికందే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. సమగ్ర వివరాలతో కూడిన పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని, బాధితులకు పరిహారం అందేలా కృషి చేస్తామని అన్నారు. కాగా వరదల వల్ల వాటిల్లిన పంట నష్టం వివరాలను ఒక్క ఎకరం కూడా తప్పిపోకుండా పక్కాగా సేకరించాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రతిపాదకన చేపట్టాలని ట్రాన్స్కో అధికారులకు సూచించారు. దెబ్బతిన్న రోళ్లను కూడా వెంటనే మరమ్మతులు చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితిలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవాలని హితవు పలికారు. కాగా వరద తాకిడికి గురైన పంటల విషయంలో వ్యవసాయ అధికారులు అందించే సూచనలను పాటిస్తూ పంటలను కాపాడుకునే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతులకు సూచించారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ అందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. కనీసం పంటలు పండకుంటే మనం గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదని ఆలోచించి అల్లీసాగర్ గుత్త లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో అల్లీసాగర్ గుత్త లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం. లేకుంటే ఈ ఏరియా అంతా ఇప్పుడు సంబంధుడైన ఏరియా అంతా కినాల్స్కు అతీతంగా కేవలం గ్రౌండ్ వాటర్ పైనే, కేవలం గోదావరి వాటర్ పైనే పంటలు పండించుకుంటూ ఉన్నారు. కాబట్టి చాలా ఎఫెక్ట్ బాగా ఎందుకయిందంటే
గోదావరిని ఆనుకునే పంటలు అలా ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి పంటలు వేసుకుంటున్నారు. సమ్ముల్డ్ అయినాయి. మనం చూస్తూ ఉంటే ఎక్కడెక్కడికో నీళ్ళు వస్తున్నాయి. 4 రోజులు నీళ్ళు ఆగి దాని పంటలు వచ్చే పరిస్థితి లేదని గమనించాము. కన్సల్ట్ అధికారులు అగ్రికల్చర్ కానీ అన్ని సర్వేలు చేసి ఎక్కడ కూడా ఒక ఎకరం మిస్ కాకుండా అది కలెక్టర్ ద్వారా మన ప్రభుత్వానికి పంపితే తప్పనిసరిగా మేము డిస్కషన్ చేసి ముఖ్యమంత్రి గారితో గతంలో ఏ విధంగా సాయం చేశామో ఆ విధంగా తప్పనిసరిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ నెల 6న గణేష్ నిమజ్జన శోభయాత్ర సందర్భంగా నిమజ్జన శోభయాత్ర నిబంధనలు సిపి సాయి చైతన్య ప్రకటించారు. 7వ తేదీన చంద్రగ్రహణం ఉండడంతో వినాయక నిమజ్జనాలపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో సార్వజనిక్ గణేష్ ఆలయ చైర్మన్ బంటు గణేష్ స్పష్టత ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గణేష్ మండపాల నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ఆయన కోరారు. గణేష్ శోభయాత్ర మధ్యాహ్నం దుబ్బా బాలగంగాధర్ తిలక్ చౌరస్తా నుంచి ప్రారంభమవుతుందని, నగరంలోని గణేష్ మండల నిర్వాహకులు తమ తమ వినాయకులను రథం వెనుక నడిపే విధంగా చూడాలని కోరారు. ఈ సంవత్సరం 6వ తేదీ సెప్టెంబర్ 2025 శనివారం రోజున ప్రారంభమవుతుంది ఈ శోభాయాత్ర. కాబట్టి ఇందూరు నగరంలో ఉన్నటువంటి ఏ గణేష్ మండలీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడాను దయచేసి మన సార్వజనిక గణేష మండలి రథము వెంట వస్తే ఇంకా బాగా ఉంటుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీన్ని గమనించి అందరూ కూడాను సంఘటితమైన భావముతో ముందుకు రావాల్సిందిగా సార్వజనిక గణేష మండలి ట్రస్టీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 66వ సంవత్సరం ఆవిర్భావం సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిర కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య ప్రారంభించారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి పోలీస్ ఫిల్లింగ్ స్టేషన్ యందు నేడు స్వచ్ఛంద రక్తదాన శిబిర కార్యక్రమము ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సారథ్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య హాజరై ప్రారంభించారు. ముందుగా ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఒక్కొక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేస్తే ఎన్నో ప్రాణాలు కాపాడగలం. ఇది ఒక మనిషి జీవితం కోసం మనం చేయగల గొప్ప సేవ. ప్రతి ఒక్కరిని ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు ని కోరుకుంటున్నాను. మన రక్తం ఎవరికో ఒకరి ప్రాణాన్ని నిలబెట్టగలదు. అది మనకు తెలుసు. అందుకే ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడల్లా రక్తదానం చేయండి. పోలీస్ శాఖ తరపున సామాజిక బాధ్యతగా ఇటువంటి సేవా కార్యక్రమంలో ముందుంటామని మీకు హామీ ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శ్రీ ఎం పూర్ణచంద్రరావు, DRSH పోలీస్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ శ్రీ తిరుపతి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు మోహన్ కిషోర్, అరుణ్ కుమార్, శ్రీ అబ్దుల్ ఫర్వాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మనకు మంచి మనసుతో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషించదగిన విషయము. ఈ సందర్భంగా చాలామంది ఇక్కడ రక్తదానం చేస్తున్నారు యువకులు. వారికి కూడా రెడ్ క్రాస్ సొసైటీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు. వారు ఇచ్చే రక్తం ఏదైతే ఉందో ఎన్నో ప్రాణాలు కాపాడుతుంది. వారు రక్తదాతలు కాకుండా ప్రాణదాతలుగా మిగిలిపోతారు. ఈ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఏదైతే ఇప్పుడు ఒక్క నిజామాబాద్ జిల్లా ముఖ్య స్థానంలో పెట్టారు. కానీ అసెంబ్లీలో జరిగిన తీరుపై బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ బీజేపీ కాంగ్రెస్ పార్టీ సభ్యుల యొక్క ప్రసంగాలను, ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీజేపీల యొక్క బంధం నగ్నంగా అసెంబ్లీ సాక్షిగా బయటపడిందని మండిపడ్డారు. తెలంగాణకు జీవనాడైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద చల్లే చర్చ సందర్భంగా ఆ బురదను కడగడానికి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం తరపున మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడడానికి ప్రయత్నిస్తే వారి ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 10 మంది మంత్రులు ముఖ్యమంత్రితో కలిసి 11 మంది సభ్యులు 33 సార్లు అడ్డుపడ్డారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి, ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం
చేయడం గొప్పతనాన్ని చెప్పడానికి హరీష్ రావు ప్రయత్నం చేశారు. తెలంగాణ వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రికి తోడు శాసనసభలు ఎన్నడూ జరగని విధంగా బీజేపీ పార్టీ సభ్యుడైనటువంటి పల్వాయి హరీష్కు అవకాశం ఇచ్చి హరీష్ రావుకు అడ్డుపడ్డారన్నారు. 37 మంది సభ్యులు ఉన్న టీఆర్ఎస్ పార్టీ 80 నిమిషాల సమయం ఇచ్చి 33 సార్లు మంత్రులు ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ సభ్యులు అడ్డుపడ్డారన్నారు. 8 మంది సభ్యులు ఉన్న బీజేపీ పార్టీ నుండి ఇద్దరికి అవకాశం ఇచ్చి 90 నిమిషాలు సమయం ఇచ్చారని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని దీన్ని బట్టి అర్థమవుతుందని మండిపడ్డారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు నిన్న అసెంబ్లీలో ఫిక్స్ అయ్యి బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ సందర్భంగా ఆ బురదని కడగటానికి, తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడటానికి, కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవటానికి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షం తరఫున మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడటానికి ప్రయత్నిస్తే వారి ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 10 మంది మంత్రులు, ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రితో లెక్క పెడితే 11 మంది 33 సార్లు అడ్డుకున్నారు ఆయన ప్రసంగాన్ని. ఆయన దేని మీద ప్రసంగం చేస్తున్నాడు? కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని, వాస్తవాన్ని ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి ప్రాజెక్టు, అటువంటి ప్రాజెక్టు మీద బురద జల్లే కార్యక్రమం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే పేద మధ్యతరగతి విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని పీడీఎస్యూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిజామాబాద్లో చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం నరేందర్, డాక్టర్ కరక గణేష్లు మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే తమ ఉన్నత చదువులు చదువుతున్నారన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు 9,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, ఎంహెచ్ హాస్టల్ బకాయిలు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం బాధాకరమన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఎస్ఎంహెచ్ హాస్టళ్లలో సొంత వసతి గృహాలు లేకపోవడం, దాదాపు 70 ఏళ్ల క్రితం నిర్మించిన వసతి గృహాలు కూలిపోయే పరిస్థితిలో ఉండడం, విద్యార్థులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండడం జరుగుతుందన్నారు. వెంటనే స్వంత వసతి గృహ భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా గురుకులాలకు స్వంత భవనాలు లేకపోవడం వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బాలుర విద్యార్థులకు ఉచిత బస్ పాస్లను అమలు చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో, కళాశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్కే అజూర్, ఎల్ అనిల్, జిల్లా కోశాధికారి నిఖిల్, జిల్లా నాయకులు నసీర్, వైష్ణవి, వినోద్, సృజన్, శ్రావణి, దివ్య, సంతోష్, నాగేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పీడీఎస్ పోరుబాట కార్యక్రమాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ విద్యార్థులుగా విద్యా వ్యవస్థలలో, విద్యా సంస్థలలో ఏ సమస్యలు ఉన్నాయనే ప్రతి ఒక్కటి క్రోడీకరించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రతి జిల్లాలలో చలో కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదే సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఈరోజు చలో కలెక్టర్ పీడీఎస్ విద్యార్థి సంఘంగా చేపట్టడం జరిగింది. కామారెడ్డి నుంచి సిరిసిల్ల వెళ్లే బ్రిడ్జిపై రాకపోకలు స్తంభించిపోవడంతో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పరిశీలించారు. గత 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల రాకపోకలు ఆగిపోయినందున ఈ బ్రిడ్జిని సోమవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తాత్కాలిక రోడ్డు నుండి రాకపోకలు ప్రారంభించేలా త్వరగా మరమ్మతులు పనులు పూర్తి చేయాలని, తదుపరి రానున్న 2-3 రోజుల్లో జిల్లాలో అధిక వర్ష సూచన ఉన్నది కావున ఇట్టి రోడ్డుకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని R&B ఈ మోహన్ను ఆదేశించారు. తదుపరి పల్వంచ గ్రామంలో శానిటేషన్ను పరిశీలించి ఎక్కడా అపరిశుభ్ర పరిస్థితులు లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓను ఆదేశించారు. పల్వంచ గ్రామంలో అధిక వర్షాల వలన కూలిన ఇళ్లను పరిశీలించడం జరిగింది మరియు వాటికి సంబంధించిన ఆర్థిక సహాయం మంజూరుకు సంబంధించి బిల్లులు త్వరగా పంపాలని తహసీల్దార్ని ఆదేశించారు. జిల్లాలో రేపటి నుంచి అధిక వర్షం పడే అవకాశం ఉన్నందున సిబ్బంది అందరూ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం జరగకుండా చూడాలని తహసీల్దార్ని ఆదేశించారు. ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రంను సందర్శించి వంట గదిని పరిశీలించి పిల్లలకు పరిశుభ్రంగా వండి వేడి ఆహారాన్ని అందించాలని సూచించారు. అంగన్వాడీ చిన్నారులను ఎత్తుకొని ముద్దు చేశారు. కమ్మర్పల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ గణేష్ మండలి మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కమ్మార్పల్లిలో ముద్రా సంఘం గణేష్ మండలి వద్ద అన్నదానం వేడుకకు ముఖ్య అతిథిగా ఆకుల గణేష్ డాక్టర్ రమేష్ హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం సంఘం సభ్యులు మాట్లాడుతూ ముందుగా గౌరీ గణపతి పూజ, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేపట్టారు. గత 25 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామని సంఘం సభ్యులు అధ్యక్షుడు కొత్తపల్లి అశోక్, శివ, లోలప్ సురేష్ అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు 2500 పైగా భక్తులు పాల్గొనడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు 2500కు పైగా భక్తులు పాల్గొనడం జరిగిందని, తాము 9 రోజుల పాటు గణనాథుని భక్తి శ్రద్ధలతో కొలుస్తామని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వేడుకుంటున్నామన్నారు. ఈ మహోత్సవంలో ముద్రా సంఘం సభ్యులు మరియు యువత, గ్రామ ప్రజలు, భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పూజలు ప్రతి ఏటా మేము 25 ఇయర్స్ నుంచి ఇలానే చేయడం జరుగుతుంది. మా తాతలు, మా తండ్రులు చేసుకుంటూ పోంగు ఈ తరం మాకు వచ్చింది. ఇలాంటి తరం నెక్స్ట్ రానున్న భవిష్యత్తులో కూడా మా పిల్లలు చేయాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రోజు సత్యనారాయణ పూజ చేయడం జరిగింది, అండ్ కుంకుమార్చన చేయడం జరిగింది, అన్నసత్రం చేయడం కూడా జరిగింది. నగరంలో అర్సపల్లి గ్రామానికి చెందిన మహిళా మనులు అందరూ చిన్ననాటి స్నేహితుల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. అర్సపల్లి గ్రామానికి చెందిన మహిళా మనులు కలిసి స్నేహితుల దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలందరూ ఒక చేట కలిసి కుల మత భేదాలు లేకుండా అందరూ స్నేహితుల్లా, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఆనంద ఉత్సవాల మధ్య ఇంకా ఒకరినొకరు వాయినాలు ఇచ్చుకుంటూ పసుపు కుంకుమ గాజులు వేయించుకొని పెట్టుకొని ఒకరినొకరు పరిచయాలు చేసుకొని ప్రకృతి వనంలో జీవితకాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ రోజున అందరం కలిసి ఈ స్నేహితుల సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించుకున్నామని మహిళా మనులు తెలుపుతూ, జీవిత కాలంలో ఎన్నో టెన్షన్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ముందుకు అడుగు వేస్తూ జీవితాలను సంపన్నంగా మార్చుకునే విధంగా స్నేహితులమై ఒకరినొకరు బాధలు తెలుపుకొని ప్రతి దాంట్లో బంధాల బంధుత్వాలు షేర్ చేసుకొని ఈ రోజున ఆనందంతో గడుపుతూ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మనులు పాల్గొని విజయవంతం చేశారు. ఇక్కడ అర్సపల్లి గ్రామం నుంచి మహిళలందరూ వచ్చి ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ సెరమోనీ జరుపుకుంటున్నాము. కొన్ని సంవత్సరాల కిందట ఫ్రెండ్స్ అందరూ వచ్చి బ్యాంగిల్స్ వేసుకునేవాళ్ళు. ఈ బిజీ లైఫ్లో అవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకసారి ఇలా మాట్లాడుకొని ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ అయ్యి ఇక్కడ అందరూ ఫ్రెండ్షిప్ బ్యాంగిల్స్ తెచ్చుకొని అందరూ చక్కగా ఆటలు ఆడి గేమ్ అన్నీ ఆడి బ్యాంగిల్స్ వేసుకోవడం జరిగింది. ఇందల్వై మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు చిలువేరు దాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ జాతిపిత టీఆర్ఎస్ రాష్ట్ర వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ప్రాజెక్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివర్ణించడం సిగ్గుచేటని భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఒక విజయంతో తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేయుటకు గత 10 సంవత్సరాల నుండి తెలంగాణలో రైతులకు సాగునీరు అందించి పంటలు సమృద్ధిగా పండే దిశగా కేసీఆర్ ఆలోచించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించడం జరిగిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకొని దళిత, గిరిజన, మైనార్టీ, బలహీన వర్గాలకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని తమ గత 10 సంవత్సరాల నుండి చేసిన అభివృద్ధి రాష్ట్రంలో ఉంది తప్ప కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటని టీఆర్ఎస్ రూరల్ కన్వీనర్ పాచం కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చెలివెరి దాసు, టీఆర్ఎస్ రూరల్ కన్వీనర్ పాచం కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నర్సారెడ్డి, మాజీ సర్పంచ్ ఆరెడ్డి రఘు, తొంగరి కౌశిరాం, నారాగౌడ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. కాళేశ్వరం అనేది ప్రపంచంలోనూ రికార్డులో ఎక్కింది, గిన్నిస్ బుక్లో ఎక్కింది. గతంలో పైప్ లైన్, రివర్స్ పైప్ లైన్ మన కాళేశ్వరం నుంచి మన ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ ప్రాజెక్టు వరకు కూడా తీసుకురావడం జరిగింది. అసలు సాహసం చేసిన నాయకుడు ఎవరు లేరు. అలా చేసిన దాన్ని లక్షల కోట్లు తిన్నారు, చేసారు అని చెప్పేసి అని ఎలక్షన్ వచ్చే ముందే ఇవన్నీ పెట్టుకొని కూర్చోవడం జరుగుతుంది. ఇక 20 నెలలుగా కూలిపోయిన పిల్లలు బాగు చేయలే ప్రభుత్వంగా ఉండిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనుక్షణం కేసీఆర్ జపం చేస్తుందని, వరదలు వస్తే ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు తెలంగాణ జాగృతి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు. మేము ఎంపీలుగా ఉన్నప్పుడు 6 నెలలు
ముందు యూరియా కోసం కేసీఆర్ మమ్మల్ని అలర్ట్ చేసేవారని చెప్పారు. కాళేశ్వరం లాంటి తరగని ఆస్తిలో మేడిగడ్డ అనేది చిన్న పార్ట్ అన్నారు. కేసీఆర్ తెలంగాణకు నీళ్లు తేవడం కోసం 6-7 నెలలు రీసెర్చ్ చేశారు. కేసీఆర్ కు తిండి ధ్యాస డబ్బు ధ్యాస ఉండదు. కేసీఆర్ పై అబండాలు వేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్లు ప్రజలు గుర్తుంచుకుంటున్నారు. కేసీఆర్ కు అవినీతి మరక ఎట్లా వచ్చింది? బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచించాలి. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ళ వల్ల అవినీతి మరక అంటిందన్నారు. కేసీఆర్ కు అవినీతి మరక అంటించడంలో హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు మెగా కృష్ణారెడ్డి పాత్ర ఉందని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను నేడు రేవంత్ రెడ్డి విమర్శించే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నాపై హరీష్ రావు, సంతోష్ రావు ఎన్ని కుట్రలు చేసినా భరించాను. హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మెగానో బోగానో ఏదో. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? బినోలా గ్రామంలో హిందూ సేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో దీపారాధన చేశారు. నవీపేట్ మండలంలోని బినోలా గ్రామంలో హిందూ సేన యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో దీపారాధన, గణేష్ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రగట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రేషన్ షాపుల వద్ద కొత్తగా 350 రేషన్ కార్డులు అలాగే 200 వరకు రేషన్ కార్డులలో లబ్ధిదారుల పేర్లు నమోదైనట్లు తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన పేదలకు సన్నబియ్యాన్ని పంపించేస్తుందన్నారు. అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్తగా రేషన్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరూ ఉచిత కరెంట్, 200 యూనిట్ల కోసం సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించడం పట్ల బీసీ శ్రేణులతో పాటు కాంగ్రెస్ ఆనందోత్సవాలు నెలకొన్నాయి. మోర్తాడ్ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి వారు పాలాభిషేకం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పట్ల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం బీసీల సంక్షేమానికి పాటు పడుతుందని అన్నారు. ఏఎంసీ డైరెక్టర్ మైపాల్ తదితరులు ఉన్నారు. అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల తరఫున పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్న అసెంబ్లీలో 42% స్థానిక ఎలక్షన్లు అయితేనేమి, ఉద్యోగులలో అయితేనేమి, ఏ రిజర్వేషన్ అయినా కానీ 42% అమలు కావాలని అసెంబ్లీ ఏదైతే పాస్ చేసిరో వారికి ఈరోజు పాలాభిషేకం చేసి మా మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నిజామాబాద్ సార్వజనిక్ గణేష్ మండలి వినాయక నిమజ్జనం ఈ నెల 6వ తేదీన చేయనున్నట్లు సార్వజనిక్ గణేష్ మండలి చైర్మన్ బంటు గణేష్ ప్రకటించారు. 7వ తేదీన చంద్రగ్రహణం ఉండడంతో వినాయక నిమజ్జనాలపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో సార్వజనిక్ గణేష్ ఆలయ చైర్మన్ బంటు గణేష్ స్పష్టత ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గణేష్ మండపాల నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ఆయన కోరారు. గణేష్ శోభయాత్ర మధ్యాహ్నం దుబ్బా బాలగంగాధర్ తిలక్ చౌరస్తా నుంచి ప్రారంభమవుతుందని, నగరంలోని గణేష్ మండల నిర్వాహకులు తమ తమ వినాయకులను రథం వెనుక నడిపే విధంగా చూడాలని కోరారు. ఈ సంవత్సరం 6వ తేదీ సెప్టెంబర్ 2025 శనివారం రోజున ప్రారంభమవుతుంది ఈ శోభాయాత్ర. కాబట్టి ఇందూరు నగరంలో ఉన్నటువంటి ఏ గణేష్ మండలీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడాను దయచేసి మన సార్వజనిక గణేష మండలి రథము వెంట వస్తే ఇంకా బాగా ఉంటుంది అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీన్ని గమనించి అందరూ కూడాను ఆ సంఘటితమైన భావముతో ముందుకు రావాల్సిందిగా సార్వజనిక గణేష మండలి ట్రస్టీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నారు. భారత మానసిక వైద్యుల సంఘం నేషనల్ డైరెక్ట్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ విశాల్ ఆకుల ఆత్మహత్య నివారణపై ప్యానెల్ చర్చలో చైర్పర్సన్గా పాల్గొన్నారు.
పశ్చిమ బెంగాల్ సిలిగిరిలో ఆగస్టు 31 భారత మానసిక వైద్యుల సంఘం నేషనల్ డైరెక్ట్ కౌన్సిల్ మెంబర్ ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకులా MIDCIPS 2025 మహాసభలో భాగంగా నిర్వహించిన ఆత్మహత్యను అర్థం చేసుకోవడం మరియు స్పందించడం అనే ప్యానెల్ చర్చలో చైర్పర్సన్లలో ఒకరిగా పాల్గొన్నారు. ఈ చర్చలో దేశంలోని ప్రముఖ మానసిక వైద్యులు మరియు నిపుణులు పాల్గొని ఆత్మహత్య నివారణకు సంబంధించిన అత్యవసర ఊహలను వివరించారు. ఆత్మహత్య ప్రపంచవ్యాప్త భారతదేశ సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2023 ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 7 లక్షల మంది ఆత్మహత్యల ద్వారా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 19 నుంచి 29 ఏళ్ల వయసు గల యువతలు 4వ అతిపెద్ద మరణ కారణం ఆత్మహత్యే. భారతదేశంలో కూడా ఆత్మహత్య ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్య. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ప్రతి సంవత్సరం 1,70,000 కంటే ఎక్కువ మంది ఆత్మహత్యలు చేస్తున్నారు. ముఖ్యంగా యువత, రైతులు, ఆర్థిక ఇబ్బందులు, సంబంధ సమస్యలు, మానసిక రుగ్మతలు మరియు వ్యసన సమస్యల కారణంగా ఈ సంఖ్య పెరుగుతోంది. ప్రపంచంలోనే మహిళలు ఆత్మహత్యలో 3వ వంతు భారత్లోనే చోటు చేసుకుంటుంది. చర్చ సందర్భంగా డాక్టర్ విశాల్ ఆకులా అన్నారు, ఆత్మహత్యలు సకాలంలో జోక్యం చేసుకుంటే, కర్ణతో సాయం చేస్తే మరియు సామాజిక బాధ్యత వ్యవహరిస్తే పూర్తిగా నివారించవచ్చు. అలాగే ఆయన అవగాహన పెంపు, మానసిక రుగ్మతలపై మచ్చ తగ్గించడం, గ్రామీణ ప్రాంతాలలో మానసిక ఆరోగ్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడం అత్యంత అవసరమని పిలుపునిచ్చారు. డాక్టర్ విశాల్ ఆకులా MIDCIPS 2025 నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలుపుతూ తన సహచర ప్యానెల్ సభ్యులు విలువైన సూచనలకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన స్పష్టం చేశారు, ఆత్మహత్య నివారణ కేవలం వైద్యుల బాధ్యత మాత్రమే కాదు, సమాజమంతా తీసుకోవాల్సిన బాధ్యత. ఈ ప్యానెల్ చర్చ చివరగా ఒకే సందేశాన్ని ఇచ్చింది, ఆత్మహత్యలను నివారించడం సాధ్యమే, అందుకు అవగాహన, శాస్త్రీయ వ్యూహాలు, సమాజ సహకారం అవసరమన్నారు. సిరికొండలో శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో గణేష్ నవరాత్రుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ చౌరస్తాలో శివపుత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శివపుత్ర గణేష్ మండలి సభ్యులు పాల్గొన్నారు. సిరికొండలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ మండల నాయకులు దహనం చేశారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ మండల నాయకులు ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ, భారతదేశంలోని కాంగ్రెస్ నాయకులు భారత రాజకీయాలపైన, మోడీ పైన ఎలక్షన్ కమిషన్ విధానం సరైనది కాదని అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఇందులో భాగంగానే సిరికొండ మండల కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాలు అధికారంలో ఉన్న మీరు ఓటు చోరీకి పాల్పడ్డారా? దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, ఓటు చోరీ చేసే అధికారంలోకి వచ్చారని ప్రశ్నించారు. మరోసారి నరేంద్ర మోదీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్, మండల అధ్యక్షుడు సంజీవ్, రంజిత్, మహేందర్, అజయ్, మారుతి పాల్గొన్నారు. ఈరోజు దేశంలో మొత్తం చూసినట్లయితే బీహార్లో కానీ మిగతా కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు, మరి మోడీ పైన, భారతీయ రాజకీయాల పైన ఎలక్షన్ కమిషన్ తప్పుడు అని చెప్పేసి మరి ఒక ప్రధానమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది సిగ్గుచేటు. దానికి నిరసనగా సిరికొండ మండల కేంద్రంలో రాహుల్ గాంధీ ఒక దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మరి ఓట్ చోరీ అనే విషయం మాట్లాడుతున్నారు. మీరు 70 సంవత్సరాలు మీరు కూడా భారతదేశంలో పరిపాలన చేసిరు సంవత్సరాల తరబడి. మీరు ఓటు చోరీకి మీరు పాల్పడ్డారా? మరి మీరు కూడా గెలిచిరు కదా మీ నియోజకవర్గంలో, మరి రాష్ట్రంలో కూడా గెలిచిరు కదా, మీరు అదే ఓటు చోరీ గెలిచిరు అని చెప్పి మిమ్మల్ని మరి ప్రశ్నిస్తా ఉన్నా. సిరికొండ మండలంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటించారు. సిరికొండ మండలంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటించారు. సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో వరద ముప్పునకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించి అండగా ఉంటామని అన్నారు. పచ్చల నడుకుడాలో మహిపాల్ నగర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. బీల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో మహిపాల్ నగర్ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు, యూత్ సభ్యులు మాట్లాడుతూ, గత 16 సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. సంఘం సభ్యులు మరియు యూత్ సభ్యులు ఆధ్వర్యంలో చవితి రోజు 17 అడుగుల గణేశుని ప్రతిమను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయకుని నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు ఉదయం నుండి పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో యూత్ సభ్యులు, సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం వచ్చిన భక్తులకు అన్నదాన సత్రాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని కోరుకుంటున్నామని తెలిపారు. పాడి పంటలు బాగుండాలని వినాయకునికి కోరుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి యూత్ సభ్యులు, సంఘం సభ్యులు, మహిళలు హాజరై పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు.
పచ్చల నడుకుడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో మున్నూరు కాపు కొత్త సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు కొత్త సంఘం సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి వినాయక చవితి రోజు గణేశుని ప్రతిమను పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయకుని నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈరోజు ఉదయం నుండి పురోహితులు శివకుమార్ శర్మ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అనంతరం అన్నదాన సత్రాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పాడి పంటలు బాగుండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘం సభ్యులు మహిళలు హాజరై పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరము గణేష్ ఉత్సవాలను జరుపుకుంటాము. అలాగే ఈ సంవత్సరం కూడా మంచిగా జరగాలని ఎప్పుడు గణేష్ ఉత్సవాలను జరుపుకుంటూ చేసుకుంటాం. పాడి పంటలు మంచిగా ఉండాలని మేమందరం కలిసి జరగాలని మొక్కులు తీసుకుంటాం. ఈ అన్నదాన సత్రం కూడా ప్రతి సంవత్సరం పెడతాం. ఇది మాకు అంత మంచిగా జరగాలని, పాడి పంటలు కానీ ఆరోగ్యాలు మంచిగా ఉండాలని కోరుకుంటాం. పచ్చల నడుకుడ గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి సహకారాలతో కొత్తగా వచ్చిన రేషన్ కార్డులకు కాంగ్రెస్ నాయకులు రేషన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సహకారాలతో బడుగు బలహీన వర్గాలకు కొత్తగా రేషన్ కార్డులు మంజూరు కావడం జరిగిందని అన్నారు. వారికి ఈ రోజు రేషన్ బియ్యం పంపించేయడం జరిగిందని అన్నారు. కొత్తగా రేషన్ కార్డులు మంజూరు ఇచ్చి బియ్యాన్ని పంపించేసేందుకు లబ్ధిదారులు సీఎం రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి ఆనందం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, సొసైటీ డైరెక్టర్ నర్సారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కుర్మ రాజేందర్, హలీముద్దీన్, ఆదిచిన్న ముత్యన్న, నెహ్రూ లింగేశ్వర్, జెల్ల భూమన్న, శ్రీను, కుర్మ సాయిరాం, నడిపి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానించామని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరేష్ జాదవ్ అన్నారు. అసెంబ్లీలో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసిన సందర్భంగా ఈరోజు కాంగ్రెస్ భవన్ నందు నూడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు మిఠాయిలు తినిపించుకుని టపాసులు పేల్చి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నరేష్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేష్ జాదవ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేస్తూ సందర్భంలో జిత్నా అబాదీ ఉస్నా ఇస్తా అని నినాదంతో ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలని చెప్పిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో జనగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ అసెంబ్లీలో బీసీలకు 42% ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగిందని, ఇది ఎంతో ఆనందకర విషయమని, బీసీలకు న్యాయం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేస్తుందని, స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఎన్నడూ లేని విధంగా చారిత్రాత్మకంగా నిర్ణయం తీసుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని నరేష్ యాదవ్ అన్నారు. అదేవిధంగా సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు అందాలని చెప్పిన ఖార్గే మాట ప్రకారం రాహుల్ గాంధీ ఆలోచన విధానాల ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అందరూ కలిసి ఎలాగైనా రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని కంకణబద్ధమైన నిర్ణయంతో ముందుకు సాగుతున్నారని, ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని నరేష్ యాదవ్ అన్నారు. కావున ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న 6 గ్యారంటీలు అమలు విషయాలను గాని, బీసీలకు ఇస్తున్న 42% రిజర్వేషన్లను గాని ప్రజలకు వివరించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా నూడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకోవడం అనేది ఎంతో ఆనందకర విషయం అని, దీనివల్ల బీసీలకు న్యాయం జరుగుతుందని,
జరిగిందని ఆయన అన్నారు. గతంలో బీసీలకు 34% రిజర్వేషన్ ఉన్నా దానిని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే 22% తగ్గించడం జరిగిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే విషయాన్ని టీఆర్ఎస్ బీజేపీలో జీర్ణించుకోలేకపోతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని తీర్మానం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రి వర్గానికి, అదేవిధంగా నిరంతరం బీసీ రిజర్వేషన్ పైన చర్చలు జరుపుతున్న మహేష్ కుమార్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు చైర్మన్ జావిద్ అక్రమ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణురాజ్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, జెండా గుడి చైర్మన్ ప్రమోద్, శంభో గుడి చైర్మన్ బింగి మధుసూదన్, జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు విక్కీ యాదవ్, నగర యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ప్రీతం, ఎస్సీసీఎల్ అధ్యక్షులు వినయ్, అవిన్, శోభన్, నరేందర్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు. సమాజం నిర్మాణం కావాలి, అందరికీ సమానమైనటువంటి హక్కులు కల్పించాలని వారు చెప్పినటువంటి విధంగా, మరి వారి ఆదేశాల అనుసారంగా వారి చెప్పినటువంటి మాట కట్టుబడి మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటను కట్టుబడి బీసీ డిక్లరేషన్ ఏదైతే మనం కామారెడ్డిలో మనం చేయడం జరిగిందో దానికి అనుగుణంగానే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే జనగణన చేసి 42% ఏదైతే బీసీలకు రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మా రేవంత్ రెడ్డి గారికి ఈరోజు కలిసి నగరంలోని ఆదర్శ్ నగర్లో జై భవానీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో సత్యనారాయణ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆదర్శ్ నగర్లోని జై భవానీ బాల గణేష్ మండలి ఆధ్వర్యంలో సత్యనారాయణ పూజలు నిర్వహించారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆ వినాయకుడు రానున్న రోజులు దివ్య బుద్ధులతో అందరూ పిల్లలు బాగుండాలని ఆదర్శ్ నగర్లోని దాస అంజ మందిరంలోని పూజలు నిర్వహించారు. బాలలందరూ ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు మరియు కాలనీ సంబంధించిన ఆదర్శ్ నగర్ అభివృద్ధి సభ్యులు మరియు వైష్ణవి రావు సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పూజ కార్యక్రమం విజయవంతం చేయాలని బాల గణేష్ మండలి వారు తెలిపారు. ఈరోజు ఆదర్శ్ నగర్లోని జై భవానీ బాలల గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమం మరియు సత్యనారాయణ వ్రతము చేసి ఆ వినాయకుడికి మరి రానున్న రోజుల్లో విద్యా బుద్ధితో అందరు పిల్లలు బాగుండాలని మరి మా యొక్క ఆదర్శ్ నగర్లోని దాసాంజనేయ మందిరంలో పూజలు నిర్వహించి మరి బాలలందరూ ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరి ఈ యొక్క కాలనీకి సంబంధించిన మా ఆదర్శ్ నగర్ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు మా యొక్క వైష్ణవ యూత్ ఆదర్శ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలతో పాటు వరదల వలన నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారాన్ని మరియు ఆస్తి నష్టాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి పత్రం అందజేయడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ఇటీవల ప్రకృతి బీభత్సంతో నష్టపోయిన రైతులను ఆయా గ్రామాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 5 బృందాలుగా పర్యటించి పంటలను పరిశీలించడం జరిగిందని, ప్రధానంగా నిజాం సాగర్ వరద నీటిని పెద్ద ఎత్తున వదలడంతో కాల్వలు ఉప్పొంగి నిజాం సాగర్ కెనాల్ ప్రాంతంలో అనేక మంది రైతులు వరి పంట నీట మునిగి పంట చేతికి రాకుండా పోతుందని, అదేవిధంగా నిజాం సాగర్ వరద నీటితో పాటు లెండి కౌలస్నాల తదితర ప్రాజెక్టుల నుండి వచ్చిన నీటితో నది ఉప్పొంగి వేలాది ఎకరాలు రైతుల పంటలు మునిగి 10 మీటర్ల వరకు నీరు పేరుకపోయిందని, పోతంగల్, బోధన్, నవీపేట్ మండలంలోని కొన్ని గ్రామాలకు పూర్తిగా రహదారులు మూసివేయడంతో పాటు ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారని, మంజీరా నదితో పాటు అరిద్రా నది గోదావరిలో కలవడంతో గత 40 సంవత్సరాలు చూడని వరద నీటితో గోదావరి నది పరిసర రైతులు పంటలు వేలాది ఎకరాలు 10 మీటర్లకు పైగా చేరుకోవడంతో వరితో పాటు సోయాబీన్, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదేవిధంగా నవీపేట్, ఎర్రగట్ల మండలంలోని కొన్ని గ్రామాలకు పూర్తిగా నీరు చేరడంతో బయటకు రావడానికి ప్రజలు అవస్థలు పడ్డారు. ఈ అకాల వర్షాల వలన వేల్పూర్, భీమ్గల్, సిరికొండ, దర్పల్లి మండలాల్లో వాగులు, చెరువులు, కట్టలు తెగడంతో రైతులు పొలాల్లో ఇసుక మెట్టలు పేరుకుపోయి ఎకరాల పంట నష్టం జరిగింది. దర్పల్లి, సిరికొండ మండలంలోని 2 గ్రామాలలో ఇళ్లలోకి నీరు చేరి 2 అడుగుల పైన మట్టి పేరుకుపోయి ప్రజలు సర్వస్వం కోల్పోయారు. నవీపేట్ మండలం కోస్లి గ్రామంలో ఒక రైతు కోళ్లు నీటిలో మునిగి తీవ్రమైన ఆర్థిక నష్టం జరిగింది. అదేవిధంగా రైతులు బోర్ బావులో మోటార్లు నీరు చేరుకోవడంతో ఏ పరిస్థితికి వచ్చాయి. చెరువులు, కాల్వలు, నదులు ఉప్పొంగడంతో రోడ్లు ధ్వంసమై రహదారి దెబ్బతిన్నాయి. మొత్తంగా జిల్లాలో
40,000కు పైగా ఎకరాల పంటలు దెబ్బతిన్నాయని, అందువల్ల ప్రతి రైతుకు ఎకరానికి 25,000 రూపాయలు పరిహారాన్ని చెల్లించడంతో పాటు రుణాలు మాఫీ చేసి రీషెడ్యూల్ చేయాలని, ఇల్లు కూలిన వారికి, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 50,000 రూపాయలు, పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి 5 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు వరదల వలన ఇళ్లలోకి నీరు చేరి బురద పేరుకపోయిన ప్రతి కుటుంబానికి ఆస్తి నష్టాన్ని 50,000 రూపాయలు చెల్లించాలని, అదేవిధంగా వరద నీరు చేరిన ప్రతి ఇంటికి 10,000 రూపాయలు సహకారాన్ని అందించాలని, వారం రోజులుగా ఉపాధి లేకుండా ఉన్న వ్యవసాయ కూలీలకు పనికి 5,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించాలని, తద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 10,000 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లుగా వారు తెలిపారు. ప్రభుత్వం వెంటనే తత్సర్యం చేయకుండా వెంటనే నష్టపరిహారాన్ని చెల్లించని ఎడల ఆందోళన చేయాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, జిల్లా కమిటీ సభ్యులు బి సుజాత, నగర కమిటీ సభ్యులు నల్వాల నర్సయ్య, కటారి రాములు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వచ్చినటువంటి వరదలు, వర్షాల మూలంగా నష్టపోయినటువంటి రైతులకి, అట్లాగే మునిగినటువంటి ఇండ్లకి, కూలిపోయినటువంటి ఇండ్లకి నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ తోటి సిపిఎం పార్టీగా ఈ మధ్యకాలంలో 5 బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామాల్లో పర్యటించి రైతుల మునిగినటువంటి పంటల్ని పరిశీలించడంతో పాటు ఈ నష్ట పరిహారాన్ని వెంటనే అధికారులు యుద్ధ ప్రాతిపదికన అంచనా వేసి నష్టాన్ని చెల్లించాలని, లేకపోతే రాబోయే కాలంలో ఆందోళన చేయాల్సి వస్తుందని మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఎదుట నల్ల చొక్కాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు నిట్టు విఠలరావు మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1 నుంచి అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల జీవిత భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. దేశంలో 4 రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగిందని గుర్తు చేశారు. మరో 2 రాష్ట్రాలు ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో మార్చేందుకు ప్రణాళికలు చేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సాలూరా మండలంలోని బాలగణేష్ మండలి వద్ద గోసంగి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గోసంగి కులస్తులే ప్రతి సంవత్సరం ఇక్కడ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా భక్తులు గణపతిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ ఉత్సవాలకు గణపతిని అందించిన శ్రీకాంత్ పేను నిర్వాహకులు ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు. అన్నదానంలో పాల్గొన్న భక్తులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. బాల గణేష్ మందిరం వద్ద ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం కూడా బాల గణేష్ కూర్చోబెట్టాము. ఇచ్చిన వారు దాత శ్రీకాంత్, వాళ్ళకు గణేష్ మంచిగా శుభాకాంక్షలు. వాళ్ళకు అన్నదానం ఈ సంవత్సరం కూడా ఇయ్యాల కూడా అన్నదానం చేశాము. నవీపేట్ మండలంలో భారీ వర్షాలకు వరద ముప్పుకు గురైన మిట్టాపూర్, అల్జాపూర్ గ్రామాల ప్రజలకు ఎంపీఆర్ ఫౌండేషన్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేడిపాటి ప్రకాష్ రెడ్డి మిట్టాపూర్ గ్రామానికి విచ్చేసి ఆలయంలో పూజలు నిర్వహించి వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపించేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు డ్యాగ సరీన్ మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగడంతో మిట్టాపూర్, అల్జాపూర్ గ్రామాలకు వరద నీరు చేరడంతో గత 4 రోజులుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో దానిని దృష్టిలో పెట్టుకొని ప్రకాష్ రెడ్డి తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుని వరద బాధితులకు నిత్యావసర సరుకులను అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఎందరో అభాగ్యులకు సహాయ సహకారాలు అందజేస్తున్న ప్రకాష్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఐటీ ఇన్ఛార్జ్ పిల్లి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి మైసరాధ, ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్, బీజేవైఎం అధ్యక్షులు రాజశేఖర్ మరియు మొస్టా గోపాల్ భాను గౌడ్, బునాది ప్రవీణ్, గంగాధర్ యాదవ్, సందీప్, శ్రీనివాస్, సాయి, యోగేష్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్న గారి జన్మదిన సందర్భంగా వారు ఏదైతే ఇలాంటి జన్మదిన సందర్భాలు మరెన్నో జరుపుకోవాలని మా నవిపేట మండల శాఖ తరఫున మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఏదైతే వరదల్లో ఈ సంవత్సరం అతివర్షం కురిచి చాలా ఇబ్బందులు పడుతున్నారని జన్మదిన వేడుకలు నిర్వహించకూడదని అన్నగారు నిర్ణయించుకోవడం, దానితో పాటు ఏదైతే వరద బాధితులకు ముంపు గురైన మిఠాపూర్ గ్రామం కానీ నవిపేట మండలంలోని 3 గ్రామాలకు ఈరోజు నిత్యావసర సరుకులు సప్లై ఇవ్వడం జరుగుతుంది. నూతన పెన్షన్ విధానం పేరుతో అధ్యాపకులు, ఉపాధ్యాయ ఉద్యోగుల జీతాలను షేర్ మార్కెట్లో తాకట్టు పెట్టిన ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ పున్నయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 23/8/2003 నూతన పెన్షన్ విధానాన్ని ప్రతిపాదించి పార్లమెంట్లో ఆమోదం తెలపకుండానే 1/10/2004 నుండి అమల్లోకి తెచ్చింది. ఆయా రాష్ట్రాలు ఈ తీర్మానాన్ని స్వచ్ఛందంగా ఎంచుకొనుటకు కేంద్రం అవకాశం ఇచ్చినప్పటికీ చాలా రాష్ట్రాలు పోటీపడి నూతన పెన్షన్ విధానాన్ని ఎంపిక చేసుకోవడం విచారకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ అడికే నాగరాజు, ప్రొఫెసర్ రాంబాబు, గోపిశెట్టి, డాక్టర్ పాత నాగరాజు, డాక్టర్ వనం చంద్రశేఖర్, డాక్టర్ మహేందర్ రెడ్డి, డాక్టర్ రాజేశ్వరి, డాక్టర్ బాలకిషన్, డాక్టర్ శీర్ష బోయపాటి, డాక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసిన అఖిలపక్ష నేతలు. కులగణన సర్వే ప్రకారం బీసీలకు రిజర్వేషన్ చట్టం తెచ్చామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడి. ఎన్డీఏ అభ్యర్థిగా ఉపరాష్ట్రపతిగా ఎంపికైన జగదీప్ ధన్ఖడ్ పదవీ కాలం మిగిలి ఉండగానే రాజీనామా చేయడం ఆశ్చర్యకరం. హైదరాబాద్లో తాజ్ కృష్ణ హోటల్లో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై విచారణకు సిబిఐకి అప్పగించాలని నిర్ణయించాం. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. అవసరానికి మించి ఎత్తుగా నిర్మించిన చెక్ డ్యాంల నిర్మాణమే కొంప ముంచింది, వరదలకు కారణమైంది. భీమ్గల్ మండలంలో నష్టపోయిన పంటలు, ధ్వంసమైన రోళ్లను పరిశీలించిన ఎంపీ ధర్మపురి అరవింద్. బోధన్లో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి బాధిత రైతులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. హైదరాబాద్లోని ఖైరతాబాద్ భారీ వినాయకుని సహచర ఎమ్మెల్యేలతో కలిసి దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. తెలంగాణ ప్రతీక ఖైరతాబాద్ గణేష్ అన్న ఎమ్మెల్యే ధన్పాల్. ఉద్యోగుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ ను రద్దు చేయాలని నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిరసన. పాల్గొన్న రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి, టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షుడు సుమన్. కేసీఆర్ కు అవినీతి మరక అంటించింది హరీష్ రావు, కృష్ణారెడ్డిలే. మీడియాతో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ను దర్శించుకున్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూతురు, ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ సుచరిత రెడ్డి. ప్రజావానికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి. నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం. ఈ నెల 16న గణేష్ నిమజ్జన శోభయాత్ర నిర్వహించాలి. సార్వజనిక్ గణేష్ ఆలయ ప్రధాన అర్చకులు పశుపతి శర్మ వెల్లడి. శ్రీరామ్ సాగర్
ప్రాజెక్టుకు తగ్గిన వరద. ప్రాజెక్టులోకి 1.59 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండటంతో 14 గేట్ల ద్వారా 50,000 క్యూసెక్లను విడుదల చేస్తున్న అధికారులు. రక్తదానం ప్రాణదానంతో సమానం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 66వ ఆవిర్భావం సందర్భంగా జరిగిన రక్తదాన శిబిరంలో సిపి సాయి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.